Hi friends, now we will discuss how to sort out the given list of n strings. అంటే స్ట్రింగ్ సార్టింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం మనం. అంటే సార్టింగ్ అంటే ఏంటి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయటం. ఐఎమ్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్. ఈ సార్టింగ్ టెక్నిక్లో మనకి స్వాపింగ్ అంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ టూ స్ట్రింగ్స్ ఒకటి కావాల్సి వస్తుంది. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఫస్ట్. ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు AAA, S2 ఈజ్ ఈక్వల్ టు BBB. I want to interchange these two strings. And interchange cheyali annappudu I have to use the function called string copy. So strcpy of t comma s1. I'll take a temporary variable t that is also a string. And s1 lo unna string తీసుకెళ్ళి t లోకి కాపీ చేస్తాను. అంటే t లో ఏముంటుంది ఇప్పుడు AAA స్టోర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ strcpy of s1 comma s2. Here S2లో ఉన్న స్ట్రింగ్ని తీసుకొచ్చి S1లో కాపీ చేస్తున్నాం. అంటే ఇప్పుడు S1లో BBB ఉంటుంది అన్నమాట అక్కడది. నెక్స్ట్ ఏం చేస్తాను? strcpy ఆఫ్ S2 కామా T. అంటే Tలోకి ఆల్రెడీ నేను S1ని స్టోర్ చేస్తున్నాను కాబట్టి అది తీసుకొచ్చి S2లోకి స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏమైంది ఇప్పుడు ఇది స్వాపింగ్ అయింది. ఇప్పుడు S1లో BBB ఉంటుంది, S2లో AAA ఉంటుంది. అది ఎందుకు చెప్తానంటే ఇది స్వాపింగ్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఇంటర్చేంజ్ చేయాలి మనం ఇక్కడ. ఆ ఇంటర్చేంజ్ చేయాలి అంటే ఇది స్వాపింగ్ టెక్నిక్ని యూజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట అక్కడది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ ఫర్ సార్టింగ్ ఆఫ్ n స్ట్రింగ్స్. స్ట్రింగ్ సార్టింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం మనం ఇక్కడ. ఓకే, ఐ విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ n స్ట్రింగ్స్. హియర్ ఐ కెన్ సీ n వాల్యూ 5 ఇచ్చాను. 5 స్ట్రింగ్స్ ఇన్పుట్ చేసాయి ఇలాగా HHH, AAA, ZZZ, KKK అండ్ BBB. అంటే అవుట్పుట్ నాకు ఎలా రావాలి? AAA రావాలి, BBB, HHH, దెన్ KKK, దెన్ ZZZ. ఓకే, దిస్ ఈస్ ద అవుట్పుట్ ఐ రిక్వైర్. అంటే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను కండిషన్లో ఇఫ్ string comparison of s of 0 comma s of 1 greater than 0. అంటే ఇప్పుడు s of 0లో ఏముంది నాకు HHH ఉంది, s of 1లో ఏముంది AAA ఉంది. అంటే s of 0 greater than s of 1 అంటే HHH అనేది పెద్ద స్ట్రింగ్ అవుతుంది AAA కంటే. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందుంది కాబట్టి AAA స్మాల్ అవుతుంది. సో ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 వస్తుంది కాబట్టి నౌ ఐ విల్ ఇంటర్చేంజ్. అంటే ఏం చేస్తాను ఇక్కడ strcpy ఆఫ్ t కామా s ఆఫ్ 0. ఓకే, strcpy ఆఫ్ s ఆఫ్ 0 కామా s ఆఫ్ 1. దెన్ strcpy ఆఫ్ s ఆఫ్ 1 కామా T. అంటే ఇంటర్చేంజ్ చేస్తాం. ఎప్పుడు ఇంటర్చేంజ్ చేస్తాం? S ఆఫ్ 0 అంటే ఫస్ట్ స్ట్రింగ్ కంటే సెకండ్ స్ట్రింగ్ చిన్నదైతే చిన్న స్ట్రింగ్ పైకి వెళ్ళాలి, పెద్ద స్ట్రింగ్ కిందకి రావాలి. సో దిస్ ఈస్ ద వే ఐఎమ్ గోయింగ్ టు ఇంటర్చేంజ్. ఇప్పుడు ఏమైంది ఇక్కడ HHH, AAA ఉన్నాయి. ఇది ఇంటర్చేంజ్ చేశాను అంటే ఇప్పుడు AAA పైకి వచ్చింది, HHH కిందకి వచ్చింది, ఇంటర్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ S ఆఫ్ 0లో AAA ఉంది అండ్ ఐఎమ్ చెకింగ్ విత్ ZZZ. సో AAA స్మాలెస్ట్ కాబట్టి ZZZ అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంటర్చేంజ్. అంటే I వాల్యూని 0కి ఫిక్స్ చేస్తాను, J వాల్యూ 1 నుంచి మూవ్ చేస్తాను అన్నమాట అక్కడది. నెక్స్ట్ S ఆఫ్ 0లో AAA ఉంది, S ఆఫ్ 3లో KKK ఉంది, నాట్ ఇంటర్చేంజింగ్. నెక్స్ట్ S ఆఫ్ 0లో AAA ఉంది, S ఆఫ్ 4లో BBB ఉంది. నౌ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంటర్చేంజ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, స్మాలెస్ట్ నెంబర్ పైకి వచ్చింది, స్మాలెస్ట్ స్ట్రింగ్. ఓకే, నౌ నెక్స్ట్ ఐ విల్ టేక్ s ఆఫ్ 1, s ఆఫ్ 1 విత్ s ఆఫ్ 2, HHH, ZZZ. దీంట్లో చేంజ్ అవ్వడానికి ఏం లేదు, రైట్. నెక్స్ట్ HHH, KKK, ఇట్ ఈస్ ఆల్సో నాట్ గోయింగ్ టు చేంజ్. నెక్స్ట్ s ఆఫ్ 1లో HH ఉంది, s ఆఫ్ Bలో BBB ఉంది. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటర్చేంజ్. ఇదేం చేస్తుంది ఇప్పుడు HHH కిందకు వస్తుంది, BBB పైకి వచ్చేస్తుంది. అంటే సెకండ్ స్మాలెస్ట్ స్ట్రింగ్ పైకి వచ్చింది. నెక్స్ట్
S of 2 with S of 3, ZZZ and KKK. సో KKK పైకి వచ్చింది, ZZZ కిందకు వచ్చింది. నెక్స్ట్ KKK విత్ ZZZ, ఐ మీన్ HHH, A of 2 with A of 4, మళ్ళీ ఇంటర్చేంజ్ చేస్తుంది అది. దెన్ ఐ చేంజ్ దిస్, ఇక్కడ KKK. I have copied that. Yeah. సో ఇప్పుడు థర్డ్ స్మాలెస్ట్. నెక్స్ట్ ZZ విత్ KKK, ఇక్కడ KKK పైకి వస్తుంది, ZZZ కిందకు వస్తుంది. దిస్ ఈస్ ద ఫోర్త్ వన్. ఇంకా అల్టిమేట్ లాస్ట్ మనకున్నది ZZZ. సో ZZZ విల్ బి టేకెన్ హియర్ ఫర్ లాస్ట్ స్టెప్. అంటే మనం ప్రతిసారి కూడా ఏం చేస్తున్నాం, మనం S of 0 విత్ S of 1, S of 0 విత్ S of 2, S of 0 విత్ S of 3, S of 0 విత్ S of 4. కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, అంటే గ్రేటర్ దాన్ 0 అయిందంటే ఫస్ట్ స్ట్రింగ్ కంటే సెకండ్ స్ట్రింగ్ చిన్నది. సో ఇట్ హ్యాస్ టు ఇంటర్చేంజ్. అక్కడ స్వాపింగ్ టెక్నిక్ని యూస్ చేస్తున్నాము అనమాట అక్కడది. సో హియర్ యు ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే I వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, J వాల్యూ I+1 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటో చూద్దాం మనం ప్రోగ్రాంలో. నౌ ఐ టేక్ ద ప్రోగ్రామ్. హియర్ ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసాం, ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయడం ప్రోగ్రామ్ ఇది. నౌ ఐ టేక్ ఇంటర్చేంజింగ్ కోసం ఒక స్ట్రింగ్ తీసుకుందాము 20. నౌ ఐ టేక్ J ఆల్సో. J అనే వేరియబుల్ IJ కండిషన్ చెక్ చేయడానికి యూస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని రాస్తాను. నౌ ఫర్ I equal to 0, I less than n, I plus plus. For j equal to I plus 1, j less than n, j plus plus. Now, if strcmp of s of I, comma s of j is greater than 0, అంటే ఏంటి, S of I కంటే S of J చిన్న స్ట్రింగ్ అయింది అనుకోండి, S of J అనేది, అప్పుడు ఇంటర్చేంజ్ చేస్తుంది అనమాట అక్కడది. నౌ ఐ విల్ ఇంటర్చేంజ్ strcpy ఆఫ్ t కామా S of I. ఇందాక మనం S of 0, S of 1 అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది strcpy ఆఫ్ S of I కామా S of J. దెన్ strcpy ఆఫ్ S of J కామా T. సో దిస్ ఈస్ ద వే యు ఆర్ గోయింగ్ టు ఇంటర్చేంజ్. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఏం చేశాను, నేను ఫస్ట్ n వాల్యూ ఇన్పుట్ చేసుకున్నా, n స్ట్రింగ్స్ ఇన్పుట్ చేశాను. n స్ట్రింగ్స్ ఇన్పుట్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ చెకింగ్ ద కండిషన్. ఇప్పుడు ఏం చేశాను, I వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేశాను, J వాల్యూ I+1 నుంచి స్టార్ట్ చేశాను. అంటే S of 0 విత్ S of 1. S of 0లో ఐ హ్యావ్ టేకెన్, S of 0లో HH ఉంది, S of 1లో AAA ఉంది. నౌ ఐఎమ్ చెకింగ్ ద కండిషన్. సో అప్పుడు కండిషన్ ఏం చేసింది, అది HHH అనేది స్మాలెస్ట్, KKK అనేది బిగ్గెస్ట్. సో ఇంటర్చేంజ్ చేసింది అనమాట అక్కడ అది. నెక్స్ట్ J++, అంటే I వాల్యూ 0లోనే ఉంది, J వాల్యూ 2 అయింది. అంటే S of 0 విత్ S of 2, S of 0 విత్ S of 2, S of 0 విత్ S of 3, S of 0 విత్ S of 4. అయిన తర్వాత ఏం చేసాం మనం, J++ టెర్మినేట్ అయిపోయి ఇప్పుడు I++, I వాల్యూ బికమ్స్ 1. అప్పుడు J ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో S of 1 విత్ S of 2, S of 1 విత్ S of 3, S of 1 విత్ S of 4. అంటే S of I ఇది పెద్ద స్ట్రింగ్ ఉండి S of J స్మాల్ స్ట్రింగ్ ఉంటే అది గ్రేటర్ దాన్ 0 వస్తుంది. అప్పుడు దాన్ని ఇంటర్చేంజ్ చేస్తాము అనమాట అక్కడది. సో దిస్ ఈస్ ద వే యు ఆర్ గోయింగ్ టు సార్టింగ్ ఆఫ్ దీస్ స్ట్రింగ్స్. Now I will execute this. I'll copy. Okay, I'll execute this. Yeah. N value 5 iddamu. I'll take GGG, AAA, KKK, DDD and I'll take CCC. Anything you can take.
నౌ యూ కెన్ సి ACDGK అంటే మనం ఇంటర్చేంజ్ చేయడానికి దీన్ని యూస్ చేస్తున్నాము అనమాట ఇక్కడ అది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ లాజిక్ బిహైండ్ దిస్. మనం ఒక స్ట్రింగ్ని S0ని S1తో చెక్ చేసుకొని స్మాలెస్ట్ స్ట్రింగ్ ఉంటే దాన్ని ఇంటర్చేంజ్ చేస్తాము అనమాట అక్కడ అది. సో దిస్ ఈస్ ద వే యూఆర్ గోయింగ్ టు ఇంటర్చేంజ్ అంటే ప్రోగ్రామ్ని మనం ఇక్కడ సార్టింగ్ చేసి వాటిని మళ్ళీ ప్రింట్ చేస్తూ వెళ్తున్నాము అనమాట అక్కడ. సో దిస్ ఈస్ ద వే యూఆర్ గోయింగ్ టు సార్ట్ అవుట్ ద గివెన్ లిస్ట్ ఆఫ్ n స్ట్రింగ్స్ని సార్టింగ్ చేయడానికి ఒక టెక్నిక్ని మనం యూస్ చేస్తున్నాం అక్కడ. థ్యాంక్ యూ.